అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుస్ట్రో యూనిక్. మనకి సమ్మర్ అంటేనే మ్యాంగో పికిల్ గుర్తొస్తుంది కదా ఫ్రెండ్స్. ఈరోజు ఎమ్మీ అండ్ టేస్టీ మ్యాంగో పికిల్ కప్పు కొలతలతో ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ఒక 4 మామిడికాయలు తీసుకొని ఒక పావుగంట సేపు వాటర్లో ఉంచుకొని మంచిగా తుడిచి ఎండకి ఆరబెట్టాను. చూడండి, ఇలా చూసుకున్న తర్వాత మంచిగా క్లాత్తో తుడుచుకొని మంచిగా ఆరనివ్వాలి. కొంచెం తడిగా కూడా లేకుండా, తడి ఉంటే మనకి పచ్చడి పాడవుతుంది. సో అందుకే మంచిగా ఫ్రెష్గా తడి లేకుండా పొడిగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ సైజులో ముక్కల్ని కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా కొంచెం పెద్ద సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా ముక్కలన్నింటినీ మీ దగ్గర ఏ బౌల్ ఉంటే ఆ బౌల్తో, నేనైతే ఈ బౌల్తో కొలిచి చూపిస్తున్నాను. చూడండి, నాకు ఈ బౌల్తో కరెక్ట్గా 4 కప్పుల మామిడికాయ ముక్కలు అయితే అయ్యాయి. నేను ఇక్కడ కప్పు కొలతలతో అన్నాను కాబట్టి కప్పుతో చూపిస్తున్నాను. చూడండి, ఇలా 4 కప్పులు కొలుచుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా 4 కప్స్ కొలుచుకున్న తర్వాత కూడా ముక్కల్లో కొంచెం ఎక్కడన్నా తడిగా అనిపిస్తే ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఆ క్లాత్లోనే మంచిగా ఆరబెట్టుకోవాలి. చూడండి, ఇలా 2 మినిట్స్ అయితే నేను ఆరబెట్టుకున్నాను ముక్కలని. నెక్స్ట్ ఇందులోకి మనం ఏమేమి తీసుకోవాలో చూసేద్దాం. ఇక్కడైతే మనం కప్పు కొలతలతో కాబట్టి 1 కప్పు ఆవపిండి తీసుకోవాలి. ఆవాలు కూడా ఎండలో ఎండబెట్టుకోవాలి, అప్పుడే మనకి పొడి మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఈ కప్పుతో 1 కప్పు వరకు కారం వేసుకోవాలి. 4 కప్పులకి పర్ఫెక్ట్గా 1 కప్పు కారం అయితే పడుతుంది మనకి. ఇలా 1 కప్పు కారం వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతో 1 కప్పు కంటే కొంచెం తక్కువగా ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు వెయిట్ ఉంటుంది కాబట్టి అదే కప్పుతో 1/2 కంటే ఎక్కువగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత మీరు పచ్చడి టేస్ట్ చూశాక కొంచెం తక్కువగా అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ ఉప్పును కూడా ఇప్పుడు ముందుగా వేసుకున్న కారంలోకి వేసుకోవాలి. నెక్స్ట్ కప్పు ఆవపొడి వేసుకోవాలి. ఉప్పు, కారం, ఆవపిండి ఇవైతే పర్ఫెక్ట్గా ఇలానే వేసుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. మీరు ఆవపొడి ఎక్కువగా అనుకుంటే కొంచెం తగ్గించి అయితే వేసుకోవచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కప్పుతోని 2 కప్పుల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. చూడండి, 1 కప్పు వేసాను. మళ్ళీ మొత్తం కలుపుకున్నాక ముక్కలు వేసినప్పుడు ఇంకొక కప్పు అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 20 నుంచి 25 వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని అన్నీ కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. మీకు కుదిరితే స్పూన్తోనైనా లేకపోతే గరిటెతోనైనా అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి. అంతా పర్ఫెక్ట్గా కలిసిపోయింది. ఇక్కడ ఒక వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఫస్ట్ మనం ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ కలుపుకున్నాం కదా, అవి కూడా మనకి 4 కప్స్ రావాలి కరెక్ట్గా. అలా వస్తేనే పచ్చడి పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు. నెక్స్ట్ ఇందులోకి ఆవకాయ ముక్కలు కూడా మొత్తం వేసుకొని అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా చెప్పాం కదా 2 కప్పుల ఆయిల్ వేసుకుంటామని, ఇంకొక కప్పు ఆయిల్ కూడా వేసుకొని ఈ ముక్కలన్నింటికి మంచిగా పట్టేలాగా మనం హ్యాండ్తో అయినా కలుపుకోవచ్చు, లేకపోతే స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకొని ముక్కల్లో వేసి అంత పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. పసుపు అందులో వేస్తే సరిగ్గా కలవదు కదా, అందుకే ఆయిల్లో వేసి కలుపుకొని వేస్తే అంత పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. చూడండి, ఇలా మొత్తం కలుపుకొని మామిడికాయ ముక్కల్లో వేసుకుంటున్నాను. మొత్తం అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. పైనుంచి కిందికి అంతా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మామిడికాయ ముక్కల్ని. చూడండి, కలుపుతూనే ఉంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందో, టెంప్టింగ్గా కూడా ఉంటుంది.
ఇలా మనం ఈ ముక్కల్ని 3 రోజుల పాటు పక్కన పెట్టుకొని 3వ రోజు పోపు వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి ఆవకాయ ముక్క వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కలిసిపోయిందో. ఇప్పుడు దీన్ని 3 డేస్ పాటు ఇలానే పక్కన పెట్టుకోవాలి. అంతా కలపడం అయితే అయిపోయింది. ఇలా క్యాప్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి నెక్స్ట్ డే చూపిస్తున్నాను. ఆయిల్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. పచ్చడి కూడా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి. ఇలా మళ్ళీ ఒకసారి అంతా పర్ఫెక్ట్గా కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి. ఇంకా సెకండ్ డే వరకు అయితే ఫుల్గా అయితే ఆయిల్ వచ్చేసింది. పచ్చడిలోకి మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు అంతా పర్ఫెక్ట్గా కలుపుకొని మనం ఇందులోకి పోపు వేసుకోవాలి. పోపులోకి ఇక్కడ మనం 20 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు అయితే ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులోకి పోపుకి తగినట్టుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులోకి జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడాక మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం వేగాక గ్యాస్ ఆన్ చేసుకొని పక్కన పెట్టుకొని పోపు మొత్తాన్ని చల్లారనివ్వాలి. చూడండి ఇక్కడైతే పోపు మొత్తం చల్లారిపోయింది. నెక్స్ట్ ఇందులోకి మనము పచ్చడి మొత్తాన్ని వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, యమ్మీ అండ్ టేస్టీ ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా కప్పు కొలతలతో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.